బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందగలిగితే చాలు. ఇక ఈ జీవితంలో ఈ కష్టం తీరదా, మా బతుకులు ఇంతేనా అని అనుకునే వారికి చక్కటి పరిష్కారాన్ని అందించే అత్యద్భుతమైన సులభమైన ఉపాయం ఉందండి. అదేంటంటే ఈ ఉపాయాన్ని చాలామంది మహిళలు ఆచరించారు. ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి. అందుకనే ఈ పరిహారం మీకు మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈసారన్నా విని ఇంకా కొంతమంది జీవితాలు బాగుపడితే అంతకంటే కావాల్సింది ఏముంది? ప్రతి ఒక్కరి ఆనందమే. సర్వేజన సుఖినో భవంతు. మరి అందరూ ఆనందంగా ఉండాలి. కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. అవి రాకపోతే మనం మానవులం ఎందుకు అవుతాం? కాకపోతే వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని స్థైర్యాన్ని మనం పొందాలి. దానికి మనం ఏం చెయ్యాలి? చాలామంది ఒక సమూహంగా ఉన్న మహిళలంతా కూడా ఒకసారి ఏం చేశారంటే 40 రోజుల పాటు లలితా సహస్రనామం అలాగే ఖడ్గమాల స్తోత్రం చక్కగా నిష్టగా చదివారు. చదివిన తర్వాత వాళ్ళు పానకం అమ్మవారికి నివేదన చేశారు. శుక్రవారాలు ఉపవాసం ఉన్నారు. ఈ విధంగా వారు అమ్మవారి ఆరాధన చేసి వారు ఇంకా ఈ సమస్య తీరిపోదు అని అనుకున్న వారికి అన్ని కష్టాలు దూరం అయిపోయి ఆనందంగా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత సులభమైన ఉపాయం మీరు తప్పకుండా చేసి తీరాలి. లలితా సహస్రనామం ఖడ్గమాల చక్కగా శ్రద్ధగా చదివితే ఒక 20 నిమిషాలు పడుతుంది. లలితా సహస్రనామం ఖడ్గమాల చదవడానికి ఒక 5 నిమిషాలు. కాబట్టి రోజు మొత్తంలో ఒక 25 నిమిషాలు మీరు కేటాయిస్తే అసలు ఇంకా తీరిపోని సమస్యలు అంటూ ఏవి ఉండదంటే అతిశయోక్తి కాదు. For more videos like this, subscribe Big TV channel.